ఈ రోజు మేము హస్బెండ్ వైఫ్ కలిసి గ్రోసరీ షాపింగ్ వెళ్తున్నాం. ఈ గ్రోసరీ షాపింగ్ లో మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. ఇక మేము వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో చూసేద్దాం. చలో, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇలా కనబడి చాలా రోజులు అవుతుంది కదా. మీలో మాకెవరెవరు మిస్ చేస్తున్నారో వాళ్ళందరూ కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేసేయండి. ఇంకా అలాగే మీరు ఈ వీడియోకి ఒక 20K లైక్స్ కొడితే రేపటి నుండి తప్పకుండా వీడియోస్ కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తా. మా ఇంట్లో గ్రోసరీ అయితే ప్రతిసారి మా పెద్దన్న తీసుకొని వస్తాడు. ఈసారి మేము మీతో వస్తామని చెప్పి నేను, నా వైఫ్, మా మమ్మీ మేము ముగ్గురం కలిసి కరీంనగర్ లో ఉన్న డిమార్ట్ కి అయితే వచ్చేసినాం. మాకు చాలా మంది అడుగుతా ఉంటారు, మీరు గ్రోసరీ తీసుకోవడానికి షాపింగ్ చేయడానికి ఊకే కరీంనగర్ ఎందుకు వస్తారు అని. ఇంత దూరం రావడానికి ఒక కారణం ఉంది. ముందుగా నాకు తెలిసిన విషయం ఏంటంటే డిమార్ట్ లో సామాన్ కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తుందని చాలా మంది వస్తారు. అట్లనే మేము అనుకొని వస్తున్నాం. మాలాగే మీరు డిమార్ట్ లో షాపింగ్ చేస్తారా? అయితే ఎందుకు చేస్తున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పిపోండి. ఇక్కడ షాపింగ్ చేయడానికి ఇంకో కారణం ఉంది. పెద్దపల్లి నుంచి 30 కిలోమీటర్స్ కరీంనగర్ వరకు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుని ఏదో ఒకటి తిని మంచిగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. అసలు అది మ్యాటర్. ఇక మా అన్న వాళ్ళు షాపింగ్ చేస్తా ఉంటే నేను, నా వైఫ్ ఇద్దరం కలిసి ఆలోచించుకుంటా ఉన్నాం. ఇక్కడ సామాన్ తీసుకోవాలంటే అన్ని గుర్తు పెట్టుకొని రావాలి, లేదంటే అన్ని రాసుకొని రావాలి. అట్లా వచ్చినాక కూడా మేము షాపింగ్ చేయలేం. దానికి చాలా పేషెన్స్ కావాలి. ఇవన్నీ చూసి మేమిద్దరం అనుకున్న ముచ్చట ఏంటంటే మేమిద్దరం వచ్చి వీళ్ళ లెక్క షాపింగ్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు కావాలి. అయినా పెళ్ళైన కొత్తలో ఇలా షాపింగ్ చేయాలంటే కొంచెం కష్టమే. ఇక మేము ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మనకు కొందరు సబ్స్క్రైబర్స్ కలిసినారు, ఇంకొందరు కలవనికి భయపడ్డారు. మేమిద్దరం 3 ఫ్లోర్లు తిరిగి చేసిన షాపింగ్ ఏంటంటే ఈ 2 చిప్స్లు మా హబ్బుకి ఇష్టమైన. ఇవి 2 తీసుకొని మా అన్న వాళ్ళు బిల్ చేపిస్తా ఉంటే అక్కడికి వెళ్ళి మెల్లగా అందులో వేసేసినాం. అమ్మయ్యా, ఫైనల్ గా షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేమందరం కలిసి బయటకు వచ్చినాం. బయటకు వచ్చినాక ఇక్కడ పాప్కార్న్ కనబడ్డది. సో నేనైతే ఒక చీజీ పాప్కార్న్ తీసుకున్నా. దాంతో పాటు మెల్లగా సాఫ్ట్ చేసిన, ఎవ్వరికి తెలియకుండా. ఇక ముందు వచ్చే బ్లాగ్స్ లో మీ అందరి కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఉంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.